కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అవినీతే తమను గెలిపిస్తుందన్నారు. నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా అనేక దారుణాలు చూసి ప్రజలు విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024లో చరిత్రను తిరగరాస్తుందంటున్న కొత్తపేట టీడీపీ నేత బండారు సత్యానందరావుతో మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫేవర్ కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో నేతలు ఇప్పటికే గడప గడపకు తిరుగుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యానందరావు మనతో ఉన్నారు. గడపడగపు తిరుగుతూ ఉన్నారు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుంది, నియోజకవర్గాల్లో ప్రస్తుత పరిణామాలు ఎట్లా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎన్నికల సీజన్ ప్రారంభమైపోయింది. నియోజకవర్గాల ప్రస్తుత పరిణామాలు ఎలా ఉన్నాయి? మీరు ఇంటింటికి వెళ్తున్నప్పుడు వచ్చేటటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఒక అపూర్వమైన స్పందన నేను చూస్తూ ఉన్నాను. నేను గతంలో 7 ఎన్నికల్లో పోటీ చేశాను కొత్తపేట నియోజకవర్గం నుంచి. రేపు 8వసారి తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. ఏనాడు చూడనటువంటి స్పందన ఈనాడు ప్రజల్లో చూస్తూ ఉన్నాను. ఈనాడు ఒక అరాచక పరిపాలనకి చరమగీతం పాడడానికి ప్రజలు ఎదురు చూస్తున్న సంగతి నేడు ఇంటింటికి మేము వెళ్తున్నప్పుడు ప్రజల యొక్క స్పందన ద్వారా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. రోజులు దగ్గర పడ్డాయి, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 2 నెలల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడాలని ప్రజలు కోరుకోవడం అది నిర్ధారణ కాబోతూ ఉంది. ఈనాడు యొక్క అరాచక పాలన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్ని వర్గాలు నష్టపోయారు, అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి, అన్ని రంగాలు సర్వనాశనం అయ్యాయి. ఆ ఫలితం రేపు జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించబోతూ ఉన్నాడు. ఒక విధ్వంసకర పాలన ఈనాడు నడిచింది. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే ఆయన నమ్మి ప్రజలు అపూర్వమైన మెజార్టీ ఇచ్చారు ఆ రోజున. ఈనాడు అదే ప్రజలు ఈనాడు అసహించుకుంటూ ఉన్నారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్, ఒక వ్యక్తి పరిపాలన, ఒక్క వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం ఇంత ఈ విధంగా సర్వనాశనం అవుతుందని ప్రజలు ఊహించలేదు. దానికి తిరిగి సమాధానం రేపు వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాయబోతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనేది వైసీపీ చెప్తోంది. సంక్షేమ పథకాలు ప్రజలకు ముఖ్యం కాదు. సంక్షేమ పథకాలు కూడా అరాకొరాగా అందుతున్నాయి. అవేమి పేర్లు మార్చారు, రంగులు మార్చారు. గతంలో ఉన్న పథకాలన్నీ కూడా రద్దు చేశారు. ఉన్న పథకాలు ఏది కూడా పూర్తిగా ప్రజలకు న్యాయం జరగనటువంటి పరిస్థితి. దానికి భిన్నంగా ఒక 10 రూపాయలు ఇస్తే ప్రజల జేబుల్లోంచి 100 రూపాయలు కొట్టేస్తున్న చందాన ఈనాడు అన్నీ కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయి, పెట్రోల్ డీజిల్ ధరలు భారమై అందరికీ కూడా భారంగా మారింది, ఇసుక ధరలు పెరిగిపోయాయి. మద్యం ధరలు అయితే ఈనాడు 60 రూపాయల బాటిల్ 200 రూపాయలకి అమ్మడం ద్వారా ప్రజల నెత్తిన చాలా భారం పడింది. అనేక రకాలుగా ఒక అభివృద్ధి లేదు, ఒక రోడ్లు లేవు, ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు. ఇవన్నీ పోల్చి చూసుకున్న ప్రజలు కేవలం సంక్షేమం ఒకటే ప్రజలకు ఇస్తే సరిపోదు, అభివృద్ధి కావాలి. ఎవరైనా చేపలు పట్టడం నేర్పాలి తప్ప చేపలు వండి పెట్టి చేపల కూర పెడితే అది కరెక్ట్ కాదు. ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితులు కల్పించాలి. ప్రజలు అది కోరుకుంటున్నారు తప్ప ఈనాడు బటన్ నొక్కుతున్నాను, డబ్బులు వేస్తున్నట్టు ఆ నవరత్నాలు కూడా నవమోసాలుగా మారిపోయాయి. ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక దారిష్ఠుడు చంద్రబాబు నాయుడు రావాలి, ఆదాయాన్ని రాష్ట్రానికి సంపాదించే నాయకత్వం వహించే నాయకుడు కావాలని నాడు ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? మరి ఆయన విషయంలో మీరేమంటారు? ఎమ్మెల్యే జగ్గిరెడ్డి గారి పనితీరు ఘోర వైఫల్యం. అన్ని రంగాల్లోనూ కూడా విఫలం. ఎక్కడ ఏ అభివృద్ధి లేదు. కానీ లేనిపోని ఈ యొక్క నియోజకవర్గంలో సంస్కృతులు మారిపోయాయి. ఇక్కడ మాఫియా సంస్కృతి వచ్చింది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, అక్రమ మద్యం లేదా గంజాయి విచ్చలవిడిగా నియోజకవర్గంలో పేటరేగిపోవడం, ఇలాంటి భూ కబ్జాలు, ఇవి అవినీతి రాజ్యం వెళ్తుంది తప్ప ఎక్కడ అభివృద్ధి ఉంది? ఒక ఇల్లు కట్టారా? ఎక్కడైనా ఏమున్నాయి మీరు కట్టిన ఇల్లు? ఎక్కడైనా గ్రామాల్లో మీరు ఇల్లు కట్టడం జరిగిందా? ఏదైనా జగనన్న కాలనీలు అని చెప్పి గొప్పలు చెప్పడం తప్ప, ప్రజలను మభ్య పెట్టడం తప్ప వాళ్ళకి పూర్తిగా ఎక్కడైనా న్యాయం జరిగిందా? ఏదీ లేదే.
సామాన్య మానవుడికి కావాల్సిన రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు ఇటువంటి ఎక్కడ వనగూరిన పరిస్థితి లేదు. ఎక్కడైనా మీరు ఒక బ్రిడ్జి కట్టారా? ఏది మీరు సాధించిన ప్రగతి? ఈ నియోజకవర్గంలో ప్రధానమైన ఆనాడు మీరు చెప్పిన లొల్లలాకుల అధునీకరణ అన్నారు, ఎక్కడ అది ఆటకెక్కలేదు. ఈ విధంగా చూసుకుంటే నియోజకవర్గం యొక్క అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే చందానుంది. కేవలం మాయ మాటలతోటి మభ్యపెడతా ఉన్నారు. దానికి ప్రజలు గుర్తించారు. ఈనాడు అన్ని రంగాల్లో కొత్తపేట నియోజకవర్గం వెనకబడిపోయింది. మళ్ళా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కావాలి, సత్యానందరావు శాసనసభ్యుడిగా రావాలి. ఆనాడు నేను చేసిన అభివృద్ధిని ఈనాడు పరిపాలనతో బేరీజు వేసుకుని తిరిగి మళ్ళా రేపు ఎన్నికల్లో నాకు అవకాశం కల్పించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. త్వరగా చూస్తున్నాం కదా, 2014 యొక్క చరిత్ర రిపీట్ అవుతుంది. కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నాం. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు ఖచ్చితంగా మాకు ప్లస్ అవుతాయి, ప్రజలు మాకు ఆశీర్వదిస్తారని చెప్పి బండారు సత్యనారాయణ టీడీపీ నేత కొత్తపేట నుంచి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్, కొత్తపేట నియోజకవర్గం నుంచి, ఆంధ్రప్రదేశ్.